శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యమధర్మరాజు యొక్క బోధన అది సంపూర్ణత్వాన్ని అనగా పరిపూర్ణత్వాన్ని పొందుతున్నది. ఆయన తన బోధనలో ఆత్మ అంటే స్వరూపం అంటే తెలుసుకొని దానిని సాధించుకున్నవాడు అమృతుడవుతాడు అని 1కి 10 సార్లు అనేక విధాలుగా తెలియజెప్పాడు. ఇప్పుడు ఆ విధంగా ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి ఆ సాధకుడు ఏ విధమైన ఫలితం పొందుతాడో స్పష్టంగా చక్కగా మనలాంటి సాధకులందరికీ కూడా కనువిప్పు కలిగేటట్టు, ఆనందం కలిగేటట్టు, జ్ఞానబోధ కలిగేటట్లు, ఇంకా ఏ విధమైన సంశయాలు ఉన్నా అవి అన్నీ పోయేటట్లుగా ఒక్క మాట చెప్తున్నారు. ఏమని? యదా సర్వే ప్రముచ్యంతే కామాః ఏ అస్య హృది శ్రితాః. అస్య ఈ సాధకుని యొక్క హృదయమునందు శ్రితాః ఆశ్రయించుకుని ఉన్నటువంటి కామాః కోరికలన్నీ యదా సర్వే కామాః ప్రముచ్యంతే ఆ కోరికలన్నీ అంటే సంకల్ప వికల్పాలతో సహా మనస్సు యొక్క దాని యొక్క పనిచేయటం అనే దాంతో అది కనుక లేకుండా పోతే మనస్సు నిశ్చలమైపోయి కోరికలు అన్నవి లేకుండా పోతే ఏమవుతుంది? అధమర్త్యో అమృతో భవతి. అప్పుడు మర్త్యుడు అమృతుడవుతాడు. కోరికలు ఉంటే మృతుడే. ఎందుకని? ఆ కోరికలను తీర్చుకోవటానికి ఈ భూమి మీదకి రావాలి, ఉపాధిని పొందాలి, అంతకుముందు చేసిన వాటి ఫలితాలు అనుభవిస్తూ ఉండాలి, కొత్తవి చేస్తూ ఉండాలి. వీటి ఫలితాలు కొన్ని ఇప్పుడు ఇక్కడే అనుభవించాలి, మరికొన్ని తర్వాతకి దాచుకోవాలి. ఇంత వ్యవహారం ఉంది. అందుకని దీనికి మార్గం ఏమిటి అంటే అసలు ఆ కోరికల్ని లేకుండా చేయటమే అని ఇది సకల ఉపనిషత్తుల సారము, ఇక్కడ కఠోపనిషత్తు యొక్క సారము. అధమర్త్యోమృతో భవతి అత్ర బ్రహ్మ సముష్ణుతే. అత్ర ఇహ ఇవ బ్రహ్మ ఆత్మతత్వ స్వరూప జ్ఞానమును సమష్ణుతే పొందగలడు. యదా యస్మిన్ కాలే సర్వే కామాః అంటే కామయితవ్యస్య అన్యస్య అభావాత్ కోరదగినవి ఏమీ లేకపోవటం చేత ప్రముచ్యంతే విశీర్యంతే శిథిలమై జీర్ణమై పనికి రాకుండా కనపడకుండా ఇదివరకు ఉన్నవన్నీ ఇప్పుడు ఏమైపోయాయో కూడా తెలియకుండా వెళ్ళిపోతాయి. కనీసం అలాంటి స్థితిని ఎవరికి వాళ్ళు ఊహించుకోవటం కూడా అదృష్టమే. అలా ఊహించుకుంటూ ఉండటం ఒక సాధనలో ఒక భాగం కూడా. ఏ అస్య ప్రాక్ ప్రతిబోధాత్ విదుషః హృది బుద్ధౌ శ్రితాః. ఇవి విన్నాయి, పట్టుకుని ఉన్నాయి. ఎప్పుడు? ప్రాక్ ప్రబోధాత్. నీకు బోధ జ్ఞానం కలక్కముందు అవి నిన్ను పట్టుకుని వేలాడినాయి. అవి ఇప్పుడు ఏమైనాయి? విశీర్యంతే పోతాయి. బుద్ధి హి కామానాం ఆశ్రయ. ఎందుకని? బుద్ధే కోరికలకు ఆశ్రయము. మనస్సు కంటే బుద్ధి నిశ్చయాత్మకమైనది చెప్పాం, కానీ బుద్ధిలో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి, ఒక ఉపయోగం ఉన్నది. అది ఏమిటా ఉపయోగం? ఉన్నది 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 అనుకోవటమే ఆ బుద్ధి యొక్క గొప్ప లక్షణం. ఇప్పుడు ఈ కామాలన్నీ బుద్ధిని ఆశ్రయించుకుని ఉంటాయే తప్ప అది నా ఆత్మ. ఆత్మని ఆశ్రయించి ఏవీ లేవు. అది ఉన్నది అంతే. దీనికి ఏం చెప్తున్నారంటే బృహదారణ్యక బుద్ధిర్హి కామానాం ఆశ్రయో నా ఆత్మ కామ సంకల్ప. కామం అంటే సంకల్పమే, కోరిక అంటే నీకు ఆ సంకల్పమే కోరిక. ఏ సంకల్పం లేదనుకోండి, కోరికే లేదు. తదా మర్త్యః ప్రాక్ ప్రబోధాత్ ఆసీత్ సహ ప్రబోధోత్తరకాలం అవిద్యా కామకర్మ లక్షణస్య మృత్యోః వినాశాత్ అమృతో భవతి. ప్రాక్ ప్రబోధం
జ్ఞానం కలగటానికి పూర్వం ఉన్న కోరికలు జ్ఞానం కలగటంతో నశించిపోయినాయి కాబట్టి మర్త్యుడేమవుతాడు? అమృతో భవతి, అమృతుడైపోతాడు. ఎందుకని? దీనికి చక్కగా ప్రతిపత్తిపూర్వకంగా నిరూపిస్తున్నారు భగవత్పాదులు. గమన ప్రయోజకస్య మృత్యోహ వినాశాత్. మృత్యువు ఏం చేస్తుందయ్యా అంటే ఈ లోకంలో నుంచి ఇంకో లోకంలోకి తీసుకుపోతుంది, ఆ లోకంలో నుంచి ఈ లోకంలోకి తీసుకొస్తుంది. ఇదే గమన ప్రయోజనమే. గమనాన్ని ప్రయోగింపజేసేది మృత్యువు. ఆ మృత్యువు యొక్క వినాశాత్ అదే లేదుగా. ఇంకా లేనప్పుడు నిన్ను తీసుకొచ్చే వాహనం ఏది? ఈ గమన అనుపపత్తే, గమనం అనేదే లేదు. అత్ర ఇహ ఏవ ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? ప్రదీప నిర్వాణవతు. అంటే ఇక్కడ దీపం ఆరిపోయినట్లుగా, మహాగ్ని యందు కాలిపోయినట్లుగా వెలుగుతూనే ఉంటుంది. కానీ అది ఎలా ఉంటుంది? ప్రదీపం నిర్వాణం చెందుతూ ఉన్నట్లుగానే అది ఏమవుతుంది అంటే ప్రదీపం మహాగ్నిలో కలిసిపోతున్నట్టుగా. సర్వబంధన ఉపశమాత్ బ్రహ్మ సమశ్నుతే. ఆత్మతత్వాన్ని పొందుతాడు. బ్రహ్మయేవో భవతి ఇత్యర్థ. బాగుందండి. కదా పునః కామానాం మూలతో వినాశ ఇది ఉచ్యతే. మరి ఈ కామాలన్నీ మూలతః వినాశం ఎప్పుడండి? చెప్తాం. యదా సర్వే ప్రభిజ్యంతే హృదయస్యేహ గ్రంథయః అధమర్చో మృదో భవతి ఏతావధ్యనుశాసనం. ఇదే అనుశాసనం, ఇదే బోధ, ఇదే హితవాక్యం. ఏమిటి? యదా సర్వే ప్రభిజ్యంతే. అన్నీ కూడా ప్రభిజ్యం అయిపోవాలి అంటే భేదింపబడిపోవాలి, ముక్కలు చక్కలైపోవాలి, దేనికి దానికి విడిపడిపోయి అక్కడ ఏదీ లేకుండా పోవాలి. ఆ ముడంతా ఊడిపోయి అసలు అక్కడ రజ్జువు తాడు ఏ తాడుతో ఏ ముడేశామో ఏది లేకుండా పోవాలి. అంటే చిక్కుముళ్ళని వీడిపోవాలి. అంటే సంకల్పాలన్నీ పూర్తిగా లేకుండా పోవాలి. పోతే ఏమిటండి? ప్రభిజ్యంతే హృదయస్యేహ గ్రంథయః. హృదయ గ్రంథులు ఇక్కడనే విడిపోవాలి. ఆ హృదయ గ్రంథులతో చచ్చిపోయావో మళ్ళీ పుట్టావే. ఇది ఒక్కటే వేదాంత సారం. అధమర్చో, అలా పోతే హృదయ గ్రంథు భిద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వ. అది చెప్తాను. అధమర్చో అమృతో భవతి ఏతావధ్యనుశాసనం. యదా సర్వే ప్రభిజ్యంతే భేదం ఉపయాంతి వినశ్యతి హృదయస్య బుద్ధేః ఇహ జీవతయేవ. జీవించి ఉండగానే ఆ గ్రంథులన్నీ పోయినట్లయితే గ్రంథివతు దృఢ బంధన రూపా. గ్రంథి అంటే ముడిలాగా దృఢమైన బంధనం, గట్టి బిగిసిపోయిన ముడి. అవి ఏమిటి? అవిద్యా ప్రత్యయా ఇత్యర్థ. అజ్ఞానం నుంచి పుట్టే ప్రత్యయాలు, సంకల్పాలని అర్థం. అహమిదం శరీరం, మమ ఇదం ధనం, అహం సుఖీ, అహం దుఃఖీ చ, అహం ఇత్యేవమాది లక్షణా. ఇవన్నీ ముడులే. ఇవన్నీ తద్విపరీత బ్రహ్మాత్మ ప్రత్యయోపజననాతు. ఈ ముడులకి వ్యతిరేకమైనటువంటి బ్రహ్మాత్మ స్వరూపం అనేటటువంటి జ్ఞానం నీలో ఉదయించటం చేత బ్రహ్మయేవ అహం అస్మి, నేను బ్రహ్మనే, అహం న సంసారి, అహం న తస్య పుత్ర, ఇలాంటివి ఏమీ ఉండవు. బ్రహ్మైవ అహం బ్రహ్మాస్మి. ఇది 4 మహావాక్యాల్లో ఆఖరి వాక్యం. ఇంకా దీని తర్వాత ఏమీ లేదు. అహం బ్రహ్మైవ అహమస్మి ఇది అసంసారీ ఇది. వినష్టేషు అవిద్యాగ్రంథిషు. అవిద్యాగ్రంథులన్నీ వినష్టములై పోగా తన్నిమిత్తా కామాహ మూలతో వినశ్యంతి. ఆ అవిద్య వలన వచ్చే కామాలన్నీ మూల ఊసముట్టుగా పోతాయి. అధమర్చో అమృతో భవతి. అప్పుడు మానవుడు అమృతుడు అవుతాడు. ఇది ఏతావదేవ ఏతావన్ మాత్రం నాధికం, చాలు, ఎందుకంటే వద్దు. అస్తి ఇతే ఆశంకా కర్తవ్య. అనుశాసనం అనుశిష్టి ఉపదేశ. ఇదే మేము నీకు చేసే ఉపదేశం అని యమధర్మరాజు నచికేతుడికి, వారిద్దరూ కలిసి మన వంటి సాధకులకి ఏతావధ్యనుశాసనం. ఇదేనయ్యా బోధ. సర్వ వేదాంతానాం. ఒక కఠోపనిషత్తే కాదు, మొత్తం
ఉపనిషద్ వాంగ్మయం అంతా చేసే బోధ ఇదే. బాగుందండి. నిరస్తాశేష విశేష వ్యాపిత బ్రహ్మాత్మ ప్రతిపత్య, అశేష విశేష వ్యాపిత, అన్ని విశేషములన్నీ నిరస్తములైపోగా అంతటా వ్యాపించినటువంటి ఆ బ్రహ్మ యొక్క ప్రతిపత్య జ్ఞానం కలగటం చేత ప్రభిన్న సమస్త అవిద్యాది గ్రంథేగే, భిన్నములైపోయిన అవిద్య మొదలైన గ్రంథులన్నీ కలిగినటువంటి జీవిత ఏవా, అటువంటి వాడు జీవత ఏవా, బ్రతికి ఉండగానే బ్రహ్మాత్మభూతస్య, అతడే బ్రహ్మ ఆత్మస్వరూపుడైపోయినాడు, బ్రహ్మావగతిని పొందినాడు, బ్రహ్మయే అయిపోయినాడు. అటువంటి విదుష నా గతికి విద్యతే ఇది ఉక్తం. ఇంకా అతడికి గతి లేదు. గతి అంటే గమనం, వెళ్ళటం రావటం ఇలాంటివి ఏమీ లేవు. ఇవి ఎవరికున్నాయి? అవిద్య ఉన్న వాళ్ళకున్నాయి. ఇది ఉక్తం అని చెప్పారు కదండి. అత్ర బ్రహ్మ సమశ్నుతే ఇది ఉక్తత్వాతు, అత్ర ఇక్కడ బ్రహ్మనే సమశ్నుతే అనుభవించగలడు, బ్రహ్మ అయిపోగలడు అని కూడా చెప్పారు కదండి. నతస్య ప్రాణ ఉత్క్రమంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి ఇది శృత్యంతరాచ. అంటే ఇప్పుడు ఏంటంటే అతని ప్రాణములు పైకి పోవు అని వేరొక శృతి చెప్పిందండి. బ్రహ్మయే అయి ఉన్న అతడు బ్రహ్మను గురించి ఐక్యమగుతున్నాడు అని మరొక శృతి చెప్తోంది కదండి. అంటే ఏ పునః మంద బ్రహ్మవిదో విద్యాంతరశీలినశ్చ బ్రహ్మలోక భాజ ఏ చ తద్విపరీతా సంసార భాజ తేషామేవ గతి విశేష ఉచ్యతే. గతి ఎవరికండి? ఏమాత్రం ఇంకా అవిద్యావాసనలు మిగిలి ఉన్నా వాళ్ళకే గమనం. అంటే జననం మరణం ఇదే గమనం అని చెప్పారు. ప్రకృత ఉత్కృష్ట బ్రహ్మ విద్య ఫలస్తుతయే కించ అన్యతు. మరొక మాట ఏమిటండి అంటే అగ్ని విద్య పృష్ఠ ప్రత్యుక్తాచ. అగ్ని విద్యను గురించి నచికేతుడు అడిగాడు, దానికి సమాధానం కూడా చెప్పబడింది. తస్యాశ్చ ఫలప్రాప్తి ప్రకారో వక్తవ్య. ఏది వదిలిపెట్టదు ఉపనిషత్తు. ఆ అగ్ని విద్య వలన ఏమిటండి ఫలితం? అది కూడా వక్తవ్య చెప్పాలి. అదే చెప్తున్నారు. అగ్ని విద్య వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే శతంచైకా హృదయస్య నాడ్య తాసాం మూర్ధానమభినిసృతైకా తయోర్ధ్వమాయన్నమృతత్వమేతి విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతే. ఇది ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారికి చేత అనుభవించబడవలసిన, ఆచరింపబడవలసిన వ్యవహారం అయి ఉంటుంది. ఏమని? శతంచైకా హృదయస్య నాడ్య, హృదయానికి నాడులు శతంచ ఏకాచ 101 ఉన్నాయండి హృదయానికి నాడులు. తాసాం వాటిలో ఒకటి మూర్ధానం అభినిసృత ఏక, మూర్ధానం అభిసుశ్రుత అంటే ఒకటి తల పై భాగానికి అభిముఖంగా బయలుదేరుతుంది. హృదయం నుంచి 101 నాడుల్లో ఒకటి ఇలా పైకి బయలుదేరుతుంది. అభినిసృత పైకి వెడలును. తయోర్ధ్వమాయన్ ఊర్ధ్వమాయన్ దాని ద్వారా పైకి వస్తున్న, అంటే దాని ద్వారా దేహాన్ని త్యాగం చేస్తున్న వాడు అమృతత్వం ఏతి, అమృతత్వాన్ని పొందుతాడు. ఇది జ్ఞాన మార్గం కంటే వేరైనటువంటి మార్గం. అప్పుడు విశ్వంగన్య మిగిలిన ప్రాణాలు పైకి పోగా వివిధములైన గతులను కలిగించే, అది ఒకనాడి ఉంది, అది పోతే అమృతత్వం పొందుతాడు. మిగిలిన వాటిల్లో పోతే మళ్ళీ అవి వివిధములైన గతుల్ని కలిగించేవి అవుతున్నాయి. శతంచైక హృదయస్య నాడ్య తాసాం మూర్ధానమభినిసృతైక తయోర్ధ్వమాయన్ అమృతత్వమేతి విశ్వంగన్య ఉత్క్రమణే భవన్. శతంచ శతసంఖ్యాకాః ఏకాచ సుషుమ్నా నామ పురుషస్య నాడి, ఒక్క నాడి 101లో ఒకటి సుషుమ్న. ఆ సుషుమ్న ద్వారా ప్రాణోత్క్రమణం జరిగితే అమృతత్వమే అని కఠోపనిషత్తు చెప్తున్నది. నా హృదయాత్ వినిసృతా నాడ్యశిరా తాసాం మధ్య మూర్ధానం భిత్వా, ఈ దీన్ని చీల్చుకొని అభినిసృత నిర్గత సుషుమ్న నామ తయా అంతకాలే హృదయ ఆత్మానం వశీకృత్య యోజయేత్.
నువ్వు ఆత్మానం వశీకృత్య తయా అంతకాలే యోజయేత్. ఆ మరణ దశలో దాని ద్వారా, ఇది యోగ విద్య ద్వారా సాధనమే తప్ప ఆ యోగ విద్య ద్వారా ఎన్ని జన్మలకు సాధ్యమో అది ఒక జన్మలో మహానుభావులకు సాధ్యం అవుతుంది అని చెప్తున్నా. తయా నాడ్య తయా ఊర్ధ్వమాయన్ ఊర్ధ్వం ఉపరి ఆయన్ గచ్చన్ను ఆదిత్య ద్వారేణ అమృతత్వం అమరణ ధర్మం ఆపేక్షికం. అది కూడా అక్కడ ఏమన్నారు? తయా ఊర్ధ్వమాయన్ అమృతత్వమేది. శంకర భగవత్పాదులు అక్కడ చిన్న రహస్యం చెప్తున్నారు. బాబు, అది అమృతత్వమే కాదంటలేదు, కానీ ఇది ఆపేక్షికం. అంటే మరొక దాని మీద ఆధారపడి ఉన్నది. దేని మీద? అదే చెప్తున్నారు. అమృతత్వం అమరణ ధర్మత్వం ఆదిత్య ద్వారేణ, ఆదిత్యుడు ద్వారా వచ్చింది కాబట్టి అది ఆపేక్షికం. అంటే అర్థం ఏమిటి అంటే భూమిపై ఉన్న జీవితో పోలిస్తే అది ఇదే, కానీ పూర్తయింది, సంపూర్ణమైనటువంటి అమృతత్వం కాదనే అర్థం అన్నమాట. అభూత సంప్లవం స్థానం అమృతత్వం విభావ్యతే ఇది స్మృతే. అంటే పంచభూతములు విలీనమయ్యే వరకు నిలిచి ఉండటం అమృతత్వం అని భావిస్తున్నారు. సరే, బ్రహ్మణావా సహా కాలాంతరేణ ముఖ్యం అమృతత్వం ఏతి భుక్త్వా భోగాన్ అనుపమాన్ బ్రహ్మలోకగతాన్. బ్రహ్మలోకంలో పోల్చ శక్యం కాని భోగాలు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడితో కూడి మరికొంతకాలం అక్కడ వాటిని అనుభవిస్తాడు అని కూడా ఇదంతా ఆపేక్షికమే. ఆ నచికేతాగ్ని చయ్యనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ఫలితాన్ని చెప్పారు. ఏది ఏమైనా ఇంతకు పూర్వం చెప్పినటువంటి ఆత్మస్వరూప సంస్థానం అన్నది కేవలం ఈ ఉన్నటువంటి ఆ గ్రంథుల్ని భేదించుకోవటం వలన మాత్రమే సాధ్యము. విశ్వకు నానావిధగతయ అన్యాహ నాట్య ఉత్క్రమణే నిమిత్తం భవంతి. అవి అన్ని మిగిలిన నాడులు 100 నాళ్ళు ఉన్నాయే, అవి ఉత్క్రమణే నిమిత్తం భవంతి. సంసార ప్రతిపత్త్యర్థ, వాటిలో విషయం చెప్పేస్తున్నారు. అవి మళ్ళీ సంసారాన్ని పొందింపజేస్తాయి. నువ్వు ఏ విధంగానైనా మరణించు, వాసనలన్నీ పోయిన మరణం అది నీకే తెలుస్తుంది. అంతే తప్ప నిన్ను చూసి ఎవరు నీకు సర్టిఫికెట్ ఇచ్చి చెప్పరు. భవంతి ఇత్యర్థ. ఇదానీం సర్వవల్యర్థోపసంహారార్థం ఆహా. ఇప్పుడు ఇక 6 వల్లుల్ని ఉపసంహారం చేయటం కోసం 17, 18 మంత్రవర్ణాలని చెప్తున్నారు. అంగుష్ఠమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట తం స్వాచ్చరీరాత్ ప్రవృహేత్ ముంజాదివేషీకాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రం అమృతం తం విద్యాత్ శుక్రం అమృతం. ఇది ఉన్నతోన్నతమైన పరబ్రహ్మావబోధాత్మకమైన బోధ ఇది. బాబు, చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా నువ్వు. అంగుష్ఠమాత్ర పురుష, బొటన వ్రేలి పరిమాణం కలిగిన పురుషుడు అంటే ఎవరు? పరమాత్మే. అర్థం కావటం కోసం చెప్పే మాట బొటన వ్రేలి ఎంత ఉంటుందా, అదొక పద్ధతి. అలా చెప్తారు. జనుల పురుష అంతరాత్మ సదా జనానాం హృదయే ఇది ధైర్యం. నేనే పరమాత్మని, పరమాత్మ నాలో ఉన్నాడు అనుకునే కంటే నేనే పరమాత్మని అనుకోవటం ఇంకా దగ్గర అవుతుంది. హృదయే సన్నివిష్ట, హృదయంలో సన్నివిష్టుడై ఉన్నాడు. తం, హృదయంలో కలిసిపోయాడుగా. నువ్వు ఆ పరమాత్మని బయటికి లాగవయ్యా. తం స్వాత్ శరీరాత్, నీ శరీరంలో ఎవడో ఏ డాక్టరో వచ్చి ఆపరేషన్ చేస్తే తీసేది కాదు ఇది. డాక్టర్లకి, వైద్య విద్యకి, అన్నింటికీ అతీతమైన విద్య ఇది, ఆత్మవిద్య. స్వాత్ శరీరాత్ ప్రవృహేత్, జాగ్రత్తగా బయటికి తీసేయి. ప్రవృహేత్ ముంజాదివ ఇషీకాం, అంటే ఒక దర్భ తీసుకొని దాన్ని, అదే చాలా సన్నగా ఉంటుంది, దానికి మధ్యలో ఈను ఉంటుంది. ఆ ఆకులు చెరగకుండా ఈను బయటికి తీసినట్టుగా ముంజాదివేషీకాం, తమలపాకు మడిచి ఈను తీసినట్లుగా అని చెప్పుకోవచ్చు. ధైర్యేణ
తాం విద్యా ప్రవృహేత్, బయటికి లాగేవయ్యా. అంగుష్ఠమాత్ర పురుష అంతరాత్మ సదా జనానాం సంబంధిని హృదయే సన్నివిష్ట యథా వ్యాఖ్యాత. చెప్పాను దాని గురించి. తం స్వాత్ ఆత్మీయాత్, తన ఆత్మ నుంచి శరీరాత్ ప్రవృహేత్ ఉద్యచ్చేత్, నెమ్మదిగా తీయాలి బయటికి. అంటే అది నీ వలననే నీకే చేత కావాలి. నిష్కర్షేత్ పృథక్ కుర్యాదిత్యర్థ, వేరు చేసుకోవయ్యా. కిమివ, ఎలాగండి అంటే ఇది ఉచ్యతే ముంజాదివ ఇషీకాం అంతస్థాం ధైర్యేణ అప్రమాదేన. ఆ తమలపాకు మడిచి ఈయన నెమ్మదిగా చివరి దాకా తీసినట్టు. ఆ తీయడం చాలా కష్టం. అది ఎంత సున్నితంగా ఉపాయంగా శ్రద్ధతో చేస్తావో నీలో ఉన్న ఆత్మని నువ్వు బయటికి తీసుకో. నువ్వు బయటికి తీయటం ఈ రెండు లేవు అక్కడ. నువ్వే ఆత్మ అయిపోయి నెమ్మదిగా నీ శరీరాన్ని విడిచిపెట్టు. ఇది అసలు అర్థం. నువ్వే నీ శరీరాన్ని నెమ్మదిగా విడిచిపెట్టు. పరీక్షిత్తు చేసింది భాగవతంలో అదే. దాన్ని నిరూపించటానికే భాగవతం వచ్చింది. కానీ మనం ఆ మాట ఎక్కడా చెప్పుకోవట్లా, ఎప్పుడూ చెప్పుకోవట్లా. అసలు ఆ పరీక్షితుని వదిలేస్తున్నాం, మిగతావన్నీ పుచ్చుకుని ఓహో మనం చాలా ఆనందిస్తున్నాం. సరే, అది కాల మహిమ, కాల ధర్మం, అదంతే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని ఏం చేయమన్నారు? ఇషీకాం అంతస్థాం ధైర్యేణ అప్రమద్. పరీక్షిత్ ఎలా చేయగలిగాడు? 2వ స్కంధం నుంచి మొదలుపెట్టి అన్ని స్కంధాల్లో ఆయన ఎంత జాగ్రత్తగా విన్నాడు. ఈ కఠోపనిషత్తులో యమధర్మరాజు చేసిన బోధన నచికేతుడు ఎంత శ్రద్ధగా విని ఆచరణలో పెట్టాడో ఆయన కూడా అలాగే పెట్టాడు. అందుకే భాగవతం వచ్చింది, పెట్టాడు. ఇంకా చివరిలో ఆయన ఎప్పుడు ఆ శరీరాన్ని ఆయన వదిలేశాడో, ఆయన వదిలేసిన తర్వాతే శరీరాన్ని ఆ తక్షకుడు కాటివేశాడు. ఇదంతా కథ. ఆయనే వదిలేశాడు. ఎలా వదిలేశాడు? అదిగో అంగుష్ఠమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట తం స్వాచ్చరీరాత్ ప్రవృహేత్ ముంజాదివే ఇషీకాం. ఇషీకాం అంటే ఈనుపుల కాడ. ధైర్యేణ, దానికి ధైర్యం కావాలి. తం విద్యాత్ శుక్రం అమృతం, అటువంటి వాణ్ణి శుక్రం అంటే అమృతం, యథోక్తం బ్రహ్మ ఇది విద్యాత్. ద్విర్వచనం ఉపనిషత్ పరిసమాప్త్యర్థం. అతన్ని శుద్ధునిగా మనం ఉపనిషత్తు తెలియవలేను. అలాంటి వాడిని శుద్ధుడని మిగతా వాళ్ళు అనుకుంటారు. ఆయన ఎందుకు అనుకుంటాడో, ఆయన ఏ లోకంలో ఉంటాడో దేవుటో, ఆ స్థితి అందరికీ రావాలి అని, అందులోనూ సాధకులమైన మనం ఆ స్థితిని ఈ జన్మలోనే పొందాలి అని ఆశిద్దాం. ప్రారబ్ధం ఎంతుందో అది మనని వదిలిపెట్టదు, కొద్దిగా వదిలిపెడుతోంది. కాబట్టే ఉపనిషత్తులు చదవటంలో పడ్డాం, వినటంలో పడ్డాం. లేకపోతే అసలు దీని వాసనకి ఈ జోలికి రాం. ఇంకంతే అది. అందుకని ఇప్పుడు అవతారిక ఆఖరి 18వ శ్లోకం చెప్తున్నారు. కఠోపనిషత్తు మనం ఈ శ్లోకంతో సంపూర్ణం చేసుకుంటున్నాం. ఏమంటున్నారు? విద్యాస్తుత్యర్థ అయం ఆఖ్యాయక అర్థ ఉపసంహార అథవా అధునా ఉచ్యతే. ఏమని? మృత్యు ప్రోక్తాం నచికేతోధలబ్ధ్వా విద్యామేతాం యోగ విధించ కృత్స్నం బ్రహ్మ ప్రాప్తో విరజో భూతు విమృత్యు అన్యోప్యేవం యో విదధ్యాత్మ విదధ్యాతి ఆత్మమేవ విదధ్యాత్ విదధ్య ఆత్మమేవ అన్యోపి ఏవం యో విదధ్య ఆత్మమేవ మృత్యు ప్రోక్తాం యథోక్తాం ఏతాం బ్రహ్మ విద్యాం యోగ విధించ. బ్రహ్మ విద్య చెప్పారు, యోగ విధి రెండూ చెప్పారు. అయితే యోగ విధికి లెస్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, బ్రహ్మ విద్యకి మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి అదే ఎక్కువగా చెప్పారు. కృత్స్నం సమస్తం సోపకరణం సఫలం, పనిముట్లతో సహా కావలసినవన్నీ సమకూర్చి పెట్టి అక్కడ నువ్వేమేం సమకూర్చుకోవాలో అన్నీ కలిపి సఫలం, ఫలంతో సహా చెప్పారు. నచికేతా వరప్రదానాత్ మృత్యువు తనకిచ్చిన వరప్రదానం వల్ల లబ్ధ్వా ప్రాప్య పొంది ఏమిటి? కిం బ్రహ్మప్రాప్త, బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మని పొంది అభూతు ముక్త, ముక్తుడు అయిపోయినాడు. అభవతు, ముక్తుడైనాడు. ఇది అర్థ. కథం ఎలాగయ్యాడండి అంటావా? విద్యాప్రాప్త్య
బ్రహ్మ విద్యని పొంది విరజ, రజస్ అంటే రజోగుణం, విరజ విగత ధర్మాలన్నింటినీ విడిచిపెట్టేసి ఏం నిశ్శబ్దంగా శూన్యం కాదు, అన్నింటినీ విడిచిపెట్టేసి విమృత్యు విగత కామ అవిద్య, కామాలు పోయినాయి, అవిద్య పోయింది. సన్ పూర్వం ఇది అర్థ. నా కేవలం నచికేత ఏవా, కేవలం నచికేతుడి కోసమే మేము చెప్పామా, మీ అందరి కోసం చెప్పామయ్యా. ఎవరు అన్యః అపి నచికేతో వతు, నచికేతుడి వలె ఇతరులు కూడా ఆత్మవితు అధ్యాత్మం ఏవ నిరుపచరితం ప్రత్యక్ష స్వరూపం ప్రాప్య, అధ్యాత్మం అంటే నీ యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని, సాక్షి స్వరూపాన్ని ప్రాప్య పొంది తత్వం ఏవా ఇది తత్వీభూతుడై నీ తత్వాన్ని నువ్వు పొంది, నీ తత్వంలో నువ్వు లీనమై, నువ్వు బయట ఎక్కడా కనపడక నీ తత్వమే నీకు ఉంటే, ఇది ఎవరికి కనపడేది కాదు, ఎవరు చూసేది కాదు, ఎవరు వినేది కాదు, ఆ అయినవాడు ఎవరికి చెప్పేది కూడా కాదు. అటువంటిది నువ్వు అయిపోతే నా అన్యద్రూపం అప్రత్యక్ రూపం, నువ్వు ప్రత్యేగాత్మ అవ్వాలి, అప్రత్యక్ కాకూడదు అని మళ్ళీ చెప్పి తదేవం అధ్యాత్మం ఏవం ఉక్త ప్రకారేణ వేద విజానాతి ఇది ఏవం వితు సహా అపి విరజ సన్ బ్రహ్మప్రాప్త్య విమృత్యు భవతి. అతడు కూడా విరజాన్ని అంటే ధర్మ ఆ స్థితిని దాటి పైకి వెళ్ళి 3 గుణాల నుంచి విముక్తుడవుతాడు. విరజ అంటే అదే అర్థం చెప్పుకోవచ్చు. సత్వరజస్తమస్తులనే 3 గుణాలు క్షాళితమైపోయిన స్థితికి చేరుకుంటాడు. ఇక ఆ శాంతి పాఠంతో ఉపనిషత్తుని ముగిస్తున్నారు. దానికి చెప్తున్నారు, ఇక్కడ శాంతి పాఠానికి అర్థం ఇక్కడ రాస్తున్నారు స్వామివారు. ఏమని చెప్తున్నారు? శిష్యాచార్యయోహో ప్రమాదకృత న్యాయేన విద్యాగ్రహణ ప్రతిపాదన నిమిత్త దోష ప్రశమనార్థ ఇయం శాంతి. ఎక్కడైనా గురు శిష్యుల మధ్యలో ఏవైనా చిన్న లోపాలు దొరికినట్టయితే అవన్నీ ఉపశమించటం కోసం ఇక్కడ చివరిలో మళ్ళీ శాంతి పాఠం ఆరభ్యతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దానికే అర్థం చెప్తున్నారు భగవత్పాదులు. ఏమని? సహ నౌ, సహ అంటే కలిపి, నౌ ఎవరిని? ఆవాం మా ఇద్దరిని, అవతు పాలయతు అంటే విద్యాస్వరూప ప్రకాశనేన, విద్యాస్వరూపాన్ని ప్రకాశింపజేసి మేము గ్రహించేటట్లు చేయగలగటం ద్వారా మా ఇద్దరిని రక్షించుగాక. ఎవరయ్యా? కహ ఎవరు రక్షించాలి? సహాయేవ పరమేశ్వర, ఆ పరమేశ్వరుడే. ఉపనిషత్ ఏ పరమేశ్వరుడు? ఉపనిషత్ ప్రకాశిత, ఉపనిషత్తుల చేత చెప్పబడిన పరమేశ్వరుడే తప్ప మేము ఇంకొకటి మాకు లేదు. కించ ఇంకో మాట కూడా, సహ మా ఇద్దరిని కలిపి ఒకేసారిగా, నవ్వు భునక్తు మా ఇద్దరిని, భునక్తు అనుభవింపజేయునుగాక. దేనిని? తత్ఫల ప్రకాశనైనా దాని యొక్క ఫలాన్ని కూడా మాకు అందింపజేసి, నవ్వు పాలయతు మమ్మల్ని రక్షించుగాక. సహా మా ఇద్దరిని ఒకే కలిపి, ఏవా ఆవాం మా ఇద్దరిని, విద్యాకృతం విద్య వలన మేము పొందినటువంటి వీర్యం ఆ సామర్థ్యాన్ని, కరవావహై నిష్పాదయావహై విద్య వలన ఏ సామర్థ్యం వచ్చిందో దాన్ని మేము పొందుతాంగాక. కించ తేజస్వినో ఆవయోః యదధీతం తదు స్వధీతమస్తు. మేము మా చేత ఏది అధీతం అయినదో, మేము ఏది తెలుసుకున్నామో, మా గురువుగారు ఏది చెప్పారో ఆ విషయం, అది మా చేత స్వధీతమస్తు, మా చేత శుభ్రంగా అధీతం చేయబడినది, నేర్చుకోబడినది అగుగాక. అథవా తేజస్వి ఆవాభ్యాం యద్ అధీతం తత్ తేజస్వి అధీతం, మేమిద్దరము తేజస్వంతులం కావాలి, లేదా తేజస్వి ఆవాభ్యాం యదధీతం, మా చేత ఏది అధీతం చేయబడిందో అది తేజస్వి యోగాక. ఏదైనా ఒకటే.
ఇది వీర్యవత్ అస్తి ఇత్యర్థః. మా విద్విషావహై. శిష్యాచార్యో అన్యోన్యం మే విద్దరం పరస్పరం ప్రమాదకృత న్యాయాధ్యయనాధ్యాపన దోష నిమిత్తం ద్వేషం మా కరవావహై. అటువంటి ద్వేషం ఏదైనా దొరికినట్లయితే మేము అలాంటి ద్వేషాలకి పాల్పడకుండా ఉందుము గాక. ఓం శాంతి శాంతి శాంతికి. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక దోషాలు 3 కూడా క్షమించుగాక అని 3 సార్లు శాంతి పదాన్ని ఉచ్చరించటం. ఇది వచనం సర్వదోష శమనార్థం. ఇది ఓం ఉషం హవై వాజస్రవసః సర్వవేద సందదౌ తస్య నచికేతా నామ పుత్ర ఆసా. ఇది మొదటి శ్లోకం. ఇది సంప్రదాయం కదా. పూర్తి చేసిన తర్వాత మొదటి శ్లోకం ఒకసారి చెప్పి మళ్ళీ దాన్ని మనం పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా ఆ ఆత్మస్వరూప గ్రహణ ఆసక్తులమైన అందరం కూడా కఠోపనిషత్తుని యథాశక్తిగా మన తాహతకు తగ్గట్లుగా మనం తెలుసుకున్నాం, చాలా వరకు అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆశించవలసింది ఏమిటంటే మళ్ళీ 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 దీన్ని విడిచిపెట్టకుండా చదువుతూ, శ్రవణం చేస్తూ, మననం చేస్తూ ఈ ఉపనిషత్తు సాధనా మార్గాన్ని ఏం చెప్పిందో దాన్ని ఒక సిద్ధాంతంగా జనరలైజ్ చేసి మొత్తం సాధన అంతా నువ్వు చేయబోయే సాధన అంతటికి మూలం దీన్నిగా చేసుకుని, అదేవిధంగా కేనోపనిషత్తులో చెప్పబడిన విధానాన్ని మొత్తం అంతా విధానం ఏ ఉపనిషత్తు చెప్పినా అదే సాధనా విధానం. ఆ విధానం ద్వారా అందరూ ఎవరెవరి యొక్క ఉపాధులకు తగినటువంటి ఫలితాన్ని వారు పొందుదురుగాక అని ఆశిస్తూ ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు పూర్తి చేసుకున్నాం. ఇక తర్వాత ఎపిసోడ్ నుంచి ప్రశ్నోపనిషత్తులో ప్రవేశిద్దాం. ఆ ఉపనిషత్తు యొక్క సారాన్ని కూడా మనం యథాశక్తిగా గ్రహించడానికి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని ప్రార్థిద్దాం. ఇది లోక ఆచారాన్ని బట్టి చేసే ప్రార్థన. స్వస్తి.